మనకి సిగ్గు అనిపించి ఆడ కావాలా ఏం లాభం లేదు. ఆ తల్లి కావాలా అన్నదమ్ములు కావాలా. వాళ్ళు ఉండేందుకు భూమి మీద నలుగురికి వచ్చింది పేరు. నలుగురు చంపినప్పుడు నలుగురికి వచ్చింది పేరు. వాళ్ళు ఉండేందుకు నలుగురు భూమి మీద చచ్చిపోవాలి. వాళ్ళు ఉండద్దు ఇంకంతే. వాళ్ళు చచ్చిపోవడు తప్ప ఇంకోటి ఏం లేదు. చట్టానికి ధైర్యం కాకపోతే వాళ్ళ కాళ్ళే దేవుడు ఆత్మ బుద్ధి పుట్టించి ఊరేసుకొని చంపిస్తాడు దేవుడే. అంతే దేవుడే చంపిస్తాడు. చట్టంకు సంపధైర్యం కాకపోతే వాళ్ళ కాళ్ళే ఆత్మ అనిపిస్తుంది. అంటే చట్టం ఒకవేళ శిక్షించకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు అంటారు. వాళ్ళ కాళ్ళే చచ్చిపోతారు. చాలా వాళ్ళకి మానం సిగ్గొస్తుంది. గింత మంచి పిల్లలు మేము ఎట్లా చంపుతాం ఏం కాదు అని వాళ్ళ పానం తల్లడిస్తలేదు. ఇప్పుడు తల్లడిస్తున్నారు వాళ్ళ పానం. తల్లడిస్తూ చచ్చిపోతారు వాళ్ళు ఉండరు. ఇక మాకు పిల్ల దొరకదు కదా. మా పిల్ల ఎట్లా దొరకాల? మా అట్టలక్ష్మి మా దొరసని చిన్న దొరసనేనది. అది ఎట్లా కనబడాలి మాకు? గదరికి ఏడ్చేస్తున్నాం మేము ఈడ. అది ఉన్న పడితే ఎన్నో నటనలు చేసి ఎంతో డబ్బు సంపాదించుకుంటుండే. ఒక దాసి మనిషిని బోర్లు తమ్ముతందుకు పెట్టుకుంటుండే. అట్లాంటి మనిషిని తీసేసిడు. ఆ లంజ కొడుకొని చేతిలో కుట్టది లేవా ఆడు చచ్చిపోని రాంగ పొంగ బండి గుద్ది చచ్చిపోలేదు లంజ కొడుకు. కలకల అనిపిస్తుంది అయ్యా. తల్లికి ఒక బిడ్డ తట్టుకుంటుందా? మన వట్టోళ్ళకే మనకు ధైర్యం అయితే లేదు. తల్లి తట్టుకుంటుందా? తండ్రి తట్టుకుంటాడా? నా కొడుకు కళ్ళు లేవు, కళ్ళు పోయినాయి. ఒకటే కన్నుకు అద్దం వేయించినాం మొన్న 3-4 లక్షలు పెట్టి హైదరాబాద్లో. ఆయనతో మొత్తం కనబడుతుంది. ఒక కన్ను అయితే ఇంతతోడు ఇట కొవ్వె పెరిగింది. ఆయనతో ఏడు సత్తుడు. ఆ కన్ను కాయగాస్తుంది. ఏటు కాకుండా అయిపోయింది. బిడ్డ మీద ఆధారపడ్డాడు. నా కన్ను ఇంత పోతే దొడ్డికో బిడ్డికో తోలకపోతుంది. నా బిడ్డను ఆధారపడి ఉన్నాడు. ధైర్యం మత్తు ధైర్యం ఇచ్చిందట. ఆ బాబు నీ కన్ను పోయింది కానీ నీ కన్ను పెట్టుతుంది. బాబు నాకు ఈడియలు లేస్తున్నాయి, నాకు పైసలు పడుతున్నాయి. కన్ను చూస్తే దరిద్రం వెళ్ళిపోతుంది. నీ కన్ను పెట్టి గట్టిగానే శిక్ష పడుతుంది. గట్టిగానే శిక్ష కదా. ఆడు ఉండనే ఉండదు అని తల్లి ఉండద్దు. వీళ్ళందరి పాపాలు కొట్టి సర్వనాశనం సత్యనాశనం కానాళ్ళు. చిన్న కలకల అవుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఉంటలేరు సారు. ఇప్పుడు ఇంట్లో కూడా ఉండరు. ఈ శనివారం నాడు కాల్ చేసుడే. ఈ ఆగస్టు నాడు వచ్చి పెట్టేసినాం. పొలని వల్ల పారేసినాం. ఇక్కడ ఉండొద్దని చెప్పిండు. ఈ ఇల్లు కాల్ చేసుడే. ఇప్పుడు ఈ శనివారం నాడు ఇప్పుడు చెట్టు కింద ఎడబెట్టుకొని ఉండు. ఇల్లు చెట్టు కింద ఇప్పుడు ఆ బోరాలలో వండుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక ఇల్లు ఎడ దొరుకుతుంది, జాగ ఎడ దొరుకుతుంది? ఇప్పుడు చెడన్లా ఇంత మోసం చేసిండు లంజ కొడుకు. ఎంత కలకల అనిపిస్తుంది. ఒక ముళ్ళు కాపాయి 2 ముళ్ళు కాపాయి చెట్టు కింద ఇప్పుడు సామాన్ అంతా ఓడవై చెట్టు కింద పెట్టుకొని పండుకోవాలి. ఇల్లు 6 నెలలు అంటే 6 నెలల దాకా ఎట్లా ఎగియాలి? ఇల్లు వీళ్ళకి నిద్ర పడుతుందా? తినబుద్ధి అవుతుందా? పొయ్యి మీద కుండ పెడుతుందా? ఎంత ఆగం చేసిపోయింది లంజ కొడుకు. అరిగాడు అని పేరు. ఆయన ముఖంకి ఆ పేరు పెట్టేదే కాదు.